బాపట్లలోని కృష్ణా తీరంలో తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగుతోంది. లైవ్ లో చూద్దాం. ఈ కృష్ణా నది అంతా కూడా బిందు స్వరూపిణి. అమ్మవారు బిందు తర్పణ తర్పిత. కామేశ్వరి కామేశ్వరులై కామేశ్వరాంక స్థిత అయినటువంటి కామేశ్వరిగా మనకు ఈనాడు శ్రీ రాజరాజేశ్వరి కనకదుర్గా మాత ఈ విధంగా నదీ విహారం చేయటం మన ఈ 10 రోజుల్లో చేసినటువంటి శ్రీచక్రార్చన కుంకుమ పూజ 9 ఆవరణలు దాటి ఈ బిందు తర్పణ తర్పిత అనే అమ్మ యొక్క నామం ఇన్ని బిందువుల తర్పణతో అమ్మ తర్పిత అవుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని ఈ ప్రదోష వేళ మనందరం కూడా చూడగలుగుతూ ఉన్నాం. ఇది పరమేశ్వరునకు విశేషమైనటువంటి సమయం ప్రదోషం. ఆ సమయంలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఇన్ని బిందువులు కలిసి ఏర్పడినటువంటి కృష్ణానది ఆ బిందు తర్పణ తర్పిత అనేటువంటి మాటకు సంబంధించినటువంటి తర్పణమును మనందరం కూడా దృశ్యముగా అమ్మవంక చూస్తూ ఆనంద బాష్పములు కూడా బిందువులుగా మనం తర్పణ చేస్తూ ఉన్నాం. అమ్మవారికి ఆ భాగ్యం మనకు కలుగుతున్నది. మరి ఎన్నో ఈ దృశ్య మాధ్యమాల ద్వారా దేశ విదేశాల్లో ఉన్న వారికి కూడా కలుగుతూ ఉన్నది. కనీసం ప్రత్యక్షంగా కాకపోయినా తెరపైననైనా ఈ కృష్ణానది ఈ హంసవాహన విహారాన్ని చూడటం అనేది మనకు అశేషమైన భాగ్యాన్ని పుణ్యాన్ని ఇస్తుంది. ఇది అక్షరాల అనేక విధాల మనకు నిరూపించబడినటువంటి విషయం. ఇది ఊరికే గొప్పగా చెప్పుకోవటం కాదు. నిజంగా ఈ నౌకా విహారాన్ని దర్శించినటువంటి వారికి ఎన్నో కష్టాలు తొలగి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగటం నిజంగా ఇప్పటి వరకు చూసేటువంటి వారందరికీ మాకు కింద సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఈ క్షేమం కలిగిందని ఎంతో మంది చెబుతూ ఉంటారు. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి, అది కూడా ఈ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి దశమి, ఇది చాలా ఈనాటి తిథివార నక్షత్రములన్నీ కూడా చాలా విశేషమైనటువంటి యోగ కరణములన్నీ కూడా అదిగో అమ్మవారు అయ్యవారు నౌకా విహారం ఆ హంసవాహనం మళ్ళీ ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కుకు తిరిగి ఈ దుర్గా ఘాట్ దగ్గరకు రాబోవటానికి ఈసారి కొంచెం దూరంగా పున్నమి ఘాట్ దాకా వెళ్ళి మరీ వస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వారికి కూడా ఈ దర్శన భాగ్యాన్ని కలిగించడం ఈ సంవత్సరం విశేషాంశం. ఈ బ్యారేజీ ఇక్కడ ఉండేటువంటి విద్యుత్ దీపకాంతులతో మనకు ఒక ఇంద్రధనస్సు ఇక్కడ ఆవిర్భవించిందా అన్నట్లుగా ఉన్నది. ఎప్పుడూ బ్యారేజీ మనకు ఇట్లా కనిపించేది కాదు. ఈ సంవత్సరం అమ్మవారికి అయ్యవారికి కూడా ఆకాశం నుంచి ఇంద్రధనస్సు ఇక్కడికి వంగినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఈ ప్రాంతంలో ఇక్కడ ఇంతమంది భక్తులు నిలబడి చూసేటువంటి కూర్చొని చూసేటువంటి అవకాశం కూడా ఇంతకు ముందు లేదు. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్నంతా ఖాళీ చేసి ఇక్కడంతా శుభ్రం చేసి ఈ పుష్కరముల యొక్క వైభవం చేత ఈ ప్రాంగణంలో ఇంతమంది దర్శించేటువంటి భాగ్యం కలుగుతున్నది. అమ్మవారు అయ్యవారు నదిలో విహరించడం చేత చీకట్లన్నీ తొలగిపోతూ ఉన్నాయి. సుప్రకాశో మఖాదీపక, స్వామివారే గొప్ప దీపం, అమ్మవారే గొప్ప దీపం. సర్వత్ర తిమిరాపక, అందువలన మనకు కృష్ణానదిలో చీకటి కనపట్టలేదు. అదిగో బాణసంచా కాంతులు, మిరుమిట్లు కొలిపే కాంతులు, ఎంతో మనోహరంగా కనిపించి ఉండేటువంటి ఆకాశం నుంచి తారలు రాలిపడుతున్నట్లుగా, నక్షత్రాలు క్రిందికి దిగి చూస్తున్నట్లుగా ఆ బాణసంచా ప్రయోగాలు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రాజరాజేశ్వరి జ్యోత్సన రాజ సామ్రాజ్యదాయిని, ఈనాడు అమ్మ రాజరాజేశ్వరి ఆ తల్లి ఇక్కడికి మల్లేశ్వర స్వామి వారితో కలిసి ఇక్కడ విహారానికి వచ్చింది. రాజరాజేశ్వరి జ్యోత్సన వెన్నెల ఇక్కడికి వచ్చినట్లుగా ఉన్నది. ఇది శుక్లపక్షం దశమి, వెన్నెల వచ్చే సమయం. శరజ్యోత్సన, శరత్కాలంలో వెన్నెల మిగిలిన కాలాల్లో వెన్నెల కంటే ఇంకా గొప్పది. ఇప్పుడు మనకు అమ్మే వెన్నెలగా వచ్చింది.
జ్యోత్సనారూపిణి అయి అమ్మ క్రిందికి వచ్చింది. రాజరాజేశ్వరి జ్యోత్సన రాజ సామ్రాజ్యదాయిని. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ నౌకా విహారంలో అమ్మవారిని చూసినట్లయితే మనకు రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని ఇస్తుంది. అది అక్షర సత్యం. అందువల్లనే ఎన్ని చోట్ల వెతికినా ఇక్కడే రాజధాని ఏర్పడింది. రాజ సామ్రాజ్యదాయిని, రాజ్య సామ్రాజ్యదాయిని అనే మాట ఇవాళ రాసింది కాదు, ఏనాడో రాసినటువంటిది. అటువంటిది అంత వైభవం మనకు అమ్మ ఇస్తుంది అనేది ఇది ఏనాడో మనకు దుర్గా సహస్రనామాలలో చెప్పబడినటువంటి విషయం. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే, అమ్మ మనను కరుణించినట్లయితే మనకు రాజ్యము సామ్రాజ్యము లభిస్తాయి. ఇదిగో ఈ నౌకా విహారాన్ని దర్శించిన వారికి అన్నీ లభిస్తాయి. వారి వారి వృత్తి ఉద్యోగములు, వ్యవసాయము, వ్యాపారములు ఇవన్నిటిలోనూ కూడా ఉన్నత స్థాయి లభిస్తుంది. సామ్రాజ్యం లభించడం అంటే, రాజ్య సామ్రాజ్యదాయిని అంటే విద్యార్థులకు ఉత్తమ శ్రేణిలో పాస్ అవుతారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉద్యోగులు, వ్యాపారులు, వ్యవసాయదారులు అందరూ కూడా ఎవరైనా సరే ఉన్నత స్థానంలోకి వెళ్ళటమే రాజ్య సామ్రాజ్యదాయిని. అలాగే మన ప్రాంగణం అంతా కూడా, ఈ ప్రదేశం అంతా కూడా రాజధాని అవుతుందని దుర్గా సప్తశతిలో, దుర్గా సహస్రనామాల్లో ఏనాడో చెప్పబడింది. అది ఈనాడు మనకి అక్షర సత్యంగా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదిగో ఆకాశం నుంచి అది ఆ సత్యాన్ని అదిగో మిరిమిట్లు గొలిపే కాంతుల రూపంలో దేవతలందరూ తథాస్తు తథాస్తు అంటున్నట్లుగా మనకు కనిపిస్తున్న దృశ్యాన్ని చూడండి. ఆ విధంగా హంస హంసగతి, అమ్మవారే హంస, అమ్మవారి నడకయే హంసగతి. హంసి హంసోజ్వల శిరోరుహ, అటువంటి హంస శిరస్సు పైన అంటే హంస పైన అమ్మవారు ఆరోహించి ఉన్నటువంటి దృశ్యాన్ని మనందరం చూడగలుగుతున్నాం. భాగ్యవంతులు మాత్రమే చూడగలుగుతున్నారు. ఇన్ని వేల కోట్ల మంది ప్రపంచంలో ఉంటే మనం మాత్రమే చూడగలుగుతున్నామంటే మనం ఎంత భాగ్యవంతులమో చూడండి. మన జాతకంలో గ్రహాలు ఎంత అనుకూలంగా ఉంటే ఈ భాగ్యం లభించిందో. కనుక అట్లా అమ్మ యొక్క కరుణ, అమ్మ యొక్క అనుగ్రహం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్త్రితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యం మహాత్రిపుర సుందరీం. మహాత్రిపుర సుందరి ఆ తల్లి ఇక్కడ మాత్రమే స్వర్ణ కవచాలంకృత కనకదుర్గగా ప్రతిపత్తి నాడు తన అలంకారాల్ని